హాయ్ అండి. ఈరోజు మనం మన క్లౌడ్ కిచెన్‌లో ఏఐని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఏఐ అంటే బేసిక్‌గా నేను ఇక్కడ చాట్‌జీపీటీ వాడతా అండి. చాట్‌జీపీటీ వాడుతూ మనము క్లౌడ్ కిచెన్‌లో ఎలాంటి చేంజెస్ చేయొచ్చు, ఇలాంటివి మనము చూద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ మెన్యూ క్రియేషన్. మెన్యూ క్రియేట్ చేసే దగ్గర నుండి మన మెన్యూ అప్‌లోడ్ చేయడము, మెన్యూ మళ్ళీ మన డాష్‌బోర్డ్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ మెన్యూలో ఫోటోస్ యాడ్ చేయాల్సొస్తది గదా! ఇన్ని రోజులు ఏంటి అంటే మనము ఫోటోస్ మాన్యుయల్‌గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసేవాళ్ళము. అండ్ అది బావుంటే వాళ్ళు ఆహ్, యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ బేసిక్‌గా ఏమయ్యేదంటే వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు మనోళ్ళు. ఐ మీన్ క్లౌడ్ కిచెన్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు గూడా. ఫుడ్ ప్రిపేర్ చేసి ఫోటో తీసుకునేటోళ్ళు. ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఐటెమ్ తినేసేవాళ్ళు. అండ్ తిన్న తర్వాత మెల్లగా అప్‌లోడ్ చేద్దామని కూర్చుంటే ఆ ఫోటో అనేది అప్‌లోడ్ అవ్వకపోయేది. సో, మళ్ళీ ఆ ఫుడ్ మళ్ళీ రెడీ చేయాల్సొచ్చేది. సో, ఇప్పుడేమైందంటే ఇలాంటివేం లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేయకుండా కూడా మనము ఫోటోస్ అప్‌లోడ్ చేయొచ్చు. అది బై యూజింగ్ ఏఐ అండి. ఆహ్, రఫ్ స్కెచ్ ఉన్నా గూడా మనకి ఐటెమ్ ఒక రఫ్ స్కెచ్ ఉన్నా గూడా మనము జొమాటోలో గూడా ఏఐ ఆప్షన్ వచ్చింది. దాన్ని యూజ్ చేసుకొని దాని ఫోటోని బ్యూటిఫుల్‌గా రెడీ చేయొచ్చనమాట. అలా కాకుండా లేదు నేను మొత్తం ఏఐ వాడేద్దామంటే అలా గూడా మనము చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను జొమాటో లాగిన్ అయ్యి ఉన్నాను. ఇక్కడ ఈ ఫోటో చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఏఐతో చేసిన ఫోటోస్ అండి. కూడా ఏఐతో చేసిన ఫోటో. కొత్తగా యాడ్ చేసాం మేము. ఇక్కడ చూడండి ఇట్లా ఇది ఈ లోగో ఇది నేను ఒక లోగో ఇచ్చాను. లోగో ఇచ్చేసి నాకు ఈ మిల్క్ షేక్ గావాలి అని చెప్తే ఏఐ మనకి ఆ ఫోటోని క్రియేట్ చేసి ఇస్తదనమాట. సో, అది ఎలానో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇంకోటి లోగో ఉంది గదా! ఇప్పుడు ఈ లోగో ఉంది గదా! ఈ లోగో డిజైనింగ్ గూడా మనము ఏఐతోని చేయొచ్చు. అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ తర్వాత ఇంకేముంటది ఏదైతే ఈ డిస్క్రిప్షన్ ఉంటదో, ఈ డిస్క్రిప్షన్ గూడా మనము ఏఐ వాడి డిస్క్రిప్షన్ గూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ నేమ్స్ కూడా అండి. ఇప్పుడు ఐటెమ్ నేమ్ ఉందనుకోండి. మనం బేసిక్‌గా ఒక పైనాపిల్ మిల్క్ షేక్, వాటర్‌మెలన్ మిల్క్ షేక్ అనుకుంటే, వాటర్‌మెలన్ మిల్క్ షేక్ అని ఇస్తాము. కాకపోతే అలా గాకుండా మనం ఇంకా కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంకా కొంచెం మనది రిచ్ రెస్టారెంట్ లెక్క అనిపియాలి అంటే, నేమ్ సజెషన్స్ గూడా మనము ఏఐని అడగొచ్చు. సో, ఇవన్నీ ఎలా చేయాలనేది మనము స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాము. అండ్ లోగో ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో, ఇప్పుడు నేను చాట్‌జీపీటీకెళ్తున్నా అండి. చాట్‌జీపీటీ అని సెర్చ్ చేయండి. మనకి ఈ చాట్‌జీపీటీ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడేంటి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆహ్, ఒక ఐటెమ్ క్రియేట్ చేద్దాం. ఏ ఐటెమ్ అంటే బేసిక్‌గా చికెన్ బిర్యానీ అనుకోండి. చికెన్ బిర్యానీ అనే దానికి నేమ్ ఏమి ఇవ్వాలి? అండ్ చికెన్ బిర్యానీకి ఫోటో ఎలా ఉండాలి? ఇవన్నీ చూద్దాము. అండ్ నేను మన దాంట్లో ఇప్పుడు మన ఈ రెస్టారెంట్ ఉంది కదా! దీంట్లో ఏదైనా ఒక ఐటెమ్ యాడ్ చేసి కూడా మీకు చూపిస్తా. చికెన్ బిర్యానీ కాదు. మా దాంట్లో వేరే ఏదైనా జ్యూస్ రిలేటెడ్ యాడ్ చేసి చూపిస్తా. ఇప్పుడు చాలామంది మనోళ్ళు బిర్యానీ అవి ఇవి పెడతారు కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను బిర్యానీ తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఇక్కడేం చేద్దామంటే ఏఐ దగ్గర ఇప్పుడు నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నార్మల్‌గా మీరు మైండ్‌లో ఏదైతే అనుకుంటారో అది దానికి ప్రాంప్ట్ ఇవ్వండి. దీన్ని ప్రాంప్ట్ అంటాం. మనం ఇక్కడ ఏమైతే ఇస్తామో అది మనము ప్రాంప్ట్ అంటామనమాట. ఓకేనా? ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తది. సో, మనం ఫస్ట్ బేసిక్‌గా ఏమిద్దామంటే చికెన్ బిర్యానీ కాబట్టి ఐ వాంట్ టు యాడ్ చికెన్ బిర్యానీ ఇన్ మై రెస్టారెంట్. ఓకేనా? ఐ వాంట్ టు యాడ్ చికెన్ బిర్యానీ ఇన్ మై రెస్టారెంట్. ప్లీజ్ సజెస్ట్ గుడ్ నేమ్ దట్ లుక్స్ ప్రీమియం. ఓకేనా? ప్రీమియంగా కనిపించేటట్టు నాకు ఒక నేమ్ ఇయ్యి ఆ చికెన్ బిర్యానీకి అంటున్నాము. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పేర్లొచ్చాయి. నువ్వు ఇచ్చేది అదే చికెన్ బిర్యానీ. కాకపోతే నువ్వు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, నవాబీ చికెన్ బిర్యానీ పెట్టుకోవచ్చు, రాయల్ దమ్ బిర్యానీ పెట్టుకో, సుల్తాన్ పెట్టుకో, షాహీ పెట్టుకో నీ ఇష్టం ఇగ. ఇట్లా ఇన్ని రకాలుగా మనము పెట్టుకోవచ్చు. ఇది సిపెన్ సజెషన్ వస్తుంది. కాకపోతే మీరు మీ ఏదైనా కిచెన్ ఉందనుకోండి, యమ్మీ ఫుడ్ అనుకోండి. మీ క్లౌడ్ కిచెన్ నేమ్ యమ్మీ ఫుడ్ సిగ్నేచర్ చికెన్ బిర్యానీ, సిగ్నేచర్ దమ్ బిర్యానీ ఇట్లా ఇన్ని నేమ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చంటే, మీరు ఒకటే చికెన్ బిర్యానీ ఐటెమ్ మీ దాంట్లో ఉంది. కానీ ఒకటే చికెన్ బిర్యానీ ఐటెమ్ మీ దాంట్లో ఉంది. కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి, ఇన్ని రకాల నేమ్స్‌తోని మనము ఆ బిర్యానీని సెల్ జేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర దమ్ బిర్యానీ ఉంది. దమ్ బిర్యానీ పేరేం పెడతారు మీరు? రాయల్ దమ్ బిర్యానీ అని పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక ఐటెమ్ ఏం చేస్తున్నా, నవాబీస్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఇంకొక ఐటెమ్ పెడుతున్నా. ఏది అదే బిర్యానీని ఇంకొక నేమ్‌తో పెడుతున్నా.
ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నవాబీ చికెన్ బిర్యానీ కాపీ పేస్ట్ చేసుకొని కంపేర్ నవాబీ బిర్యానీ విత్ రాయల్ దమ్ బిర్యానీ. ఓకేనా? ఈ డిఫరెన్సెస్ వస్తాయన్నమాట మనకి. ఇట్లా ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తా, నాకు ఐ వాంట్ టు సెల్ దమ్ బిర్యానీ, రాయల్ దమ్ బిర్యానీ. ఐ వాంట్ టు సెల్ దమ్ చికెన్ బిర్యానీ యాస్ బోత్ రాయల్ అండ్ నవాబీ. వాట్ చేంజెస్ షుడ్ ఐ మేక్? సో, ఇప్పుడు ఇక్కడ చూడండి, దట్స్ ఎ స్మార్ట్ ఐడియా. నేను ఏమంటున్నా, నా దగ్గర దమ్ బిర్యానీ ఉంది. నేను దీన్ని 2 పేర్లతోని అమ్మాలనుకుంటున్నా. ఇంకేదైనా చిన్నగా ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇంకేదైనా చిన్నగా యాడ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నా. ఇక్కడ వీడేమిచ్చాడు మనకి డిఫరెన్స్, స్మాల్ ట్వీక్ బిగ్ ఇంపాక్ట్. జస్ట్ స్పైసీ, ఎక్కువ స్పైసీ చేయండి. ఒక మసాలా పౌచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసేయండి. అండ్ పైన మనకి ఫ్రైడ్ ఆనియన్స్, మింట్, లెమన్ ఇవన్నీ ఏసి ఇచ్చేసేయండి. మనం నార్మల్‌గా ఏంటి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే మనకి సెపరేట్‌గా మనకి ఆనియన్స్ అవి ఇవి ఇస్తారు. ఇక్కడేంటంటే జస్ట్ మనము దమ్ బిర్యానీ పెట్టుకున్నారనుకోండి, దమ్ బిర్యానీ నార్మల్‌గా మీరు ఏసేసి బాక్స్‌లో పెట్టేసి ఇచ్చేయండి. అదే నవాబీ దమ్ బిర్యానీ పెట్టుకుంటే పైన ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ పిండేసి, మింట్ ఏసేసి, లెమన్ పిండేసి, ఓకేనా? కొంచెం లైట్‌గా ఆయిల్ అన్న, ఘీ అన్న మంచి బ్రాండ్ తీసుకొని దానిపైన ఏసేసి, ఫినిషింగ్ ఇచ్చేసి పంపించేసేయండి. సేమ్ ఐటెమ్ నవాబీ బిర్యానీ లెక్క అమ్మేసేయండి. అండ్ ఇంకొకటి రాయల్ బిర్యానీ లెక్క కూడా మీరు అమ్మేసేయొచ్చు. ఓకేనా? సో, ఇట్లా అలా తెలుసు. ఫోటోస్ మాత్రం మనం ఇక్కడి నుంచి ఇట్లా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని, ఆ ఫోటో డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో పెట్టేస్తే సరిపోతది. అది కూడా మీకు నేను చూపిస్తా. ఓకేనా? ఇట్లా ఈ విధంగా మనం ఏంటి, ఒక్క బిర్యానీని నవాబీ బిర్యానీ లెక్క అమ్మొచ్చు, రాయల్ దమ్ బిర్యానీ లెక్క అమ్మొచ్చు, సుల్తాన్ చికెన్ ఇవన్నీ పేర్లు పెట్టేసేయండి. ఒక మెన్యూ తయారైపోతుంది మీకు. మీ దగ్గర ఉండేది బిర్యానీ ఒక్కటే. కాకపోతే ఇన్ని పేర్లతోనే ఆ మెన్యూ రెడీ చేయండి. చిన్న చిన్న ట్వీక్స్, చిన్న చిన్న చేంజెస్ చేసి దాన్ని మీరు సేల్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, నాకు అసలు ఈ రెసిపీ తెలీదు. ఆర్ నేను ఏంటి, దీనికి డిస్క్రిప్షన్ కావాలి నాకు. మనకి ఇక్కడ జొమాటోలో మెన్యూ యాడ్ చేసేటప్పుడు దానికి ఐటెమ్ డిస్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా, షార్ట్ డిస్క్రిప్షన్. చిన్న డిస్క్రిప్షన్ వాడిస్తాడు. మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇది కాపీ చేసుకొని, మీకు నచ్చింది ఇంకా ఏదైనా ఇన్ని వచ్చిన ఆప్షన్‌లో మీకు నచ్చింది ఏదైనా ఒకటి కాపీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ కాపీ చేసి డిస్క్రిప్షన్‌లో మీరు పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, అట్లుంటదండి. అట్లా మనము డిస్క్రిప్షన్ కూడా దీన్ని వాడొచ్చు. ఏఐని వాడొచ్చు. ఫస్ట్ మీకు ఐటెమ్ పేరు దమ్ బిర్యానీ అని తెలుసు. దానికి డిఫరెంట్ నేమ్స్‌గా మీరు ఏఐని అడగొచ్చు. నెక్స్ట్ ప్రతిదానికి డిఫరెన్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఆ డిఫరెన్స్‌ని బట్టి మీరు ఐటెమ్‌ని ట్విక్ చేసి మీ మెన్యూలో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రతిదానికి డిస్క్రిప్షన్ అడగండి ఏఐని, చాట్‌జీపీటీని. అది ప్రతిదానికి డిస్క్రిప్షన్ ఇస్తది. అది కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నా. మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక ఐటెమ్‌ని మెన్యూలో యాడ్ చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పాను మీకు, ఫోటో. ఫోటో గురించి చూద్దాము. ఇక్కడ నేను మన దాంట్లో సిప్ అండ్ స్లైసర్‌లో ఒక ఐటెమ్ యాడ్ చేద్దామండి. ఐటెమ్ యాడ్ చేసి దానికి ఫోటో ఎలా చేయాలో నేను చెప్తా. ఇక్కడ ఏమున్నాయి, చిల్ వాటర్ మిలన్, ట్రాపిక్ మిల్క్ షేక్, యాపిల్ అని వచ్చేసినాయి. పైనాపిల్ వచ్చింది. ఓకే. నేను ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ అనేది యాడ్ చేస్తాను. సో, యాడ్ మ్యాంగో మిల్క్ షేక్. ఐ వాంట్ టు యాడ్ మ్యాంగో మిల్క్ షేక్. ప్లీజ్ గివ్ మీ ప్రీమియం నేమ్. సో, బేసిక్‌గా మ్యాంగో మిల్క్ షేక్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది మీకు చూపియడం కోసం అండి. దాని నేమ్ ఏంటి? నాకు ఒక నేమ్ కావాలి అంటే నేను వాడు మనకి ఇన్ని నేమ్స్ ఇచ్చాడు. ఓకేనా? సిగ్నేచర్ మిల్క్ షేక్, ఫ్రెష్ మ్యాంగో మిల్క్ షేక్, మ్యాంగో సుప్రీం షేక్ ఇవన్నీ ఇంకా. మళ్ళీ వాడి రికమెండేషన్స్ ఇచ్చాను మీకు. ఓకేనా? మై టాప్ రికమెండేషన్స్ ఫర్ యూ మ్యాంగో రాయల్ షేక్, సిప్ అండ్ స్లైస్ మ్యాంగో బ్లిస్ షేక్. సో, నాకు ఇది నచ్చింది. సో, నేను దీనికి వెళ్ళిపోతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ ఇలా ఇచ్చాను కదా, సిప్ అండ్ స్లైస్ మ్యాంగో బ్లిస్ షేక్. సో,
ఇది ఆల్గోరిథం మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. ఎస్‌ఈఓ వర్క్ అవుతది ఇక్కడ. మనం ఏదైతే నేమ్‌తో సెర్చ్ చేస్తామో, మనము ఇప్పుడు ఎవరైనా మిల్క్ షేక్ కావాలంటే వాడు మిల్క్ షేక్ అని సెర్చ్ చేస్తాడు. బ్లిస్ షేక్, ఆ షేక్, ఈ షేక్ అని సెర్చ్ చేయడు. సో, మనం ఏంటంటే మిల్క్ షేక్ అనేది ఇక్కడ నేను బ్లిస్ బదులు మిల్క్ పెట్టుకున్నా. హిప్పెన్ / మ్యాంగో మిల్క్ షేక్. ఇది నాకు ఏఐ సజెస్ట్ చేసిన నేమ్. ఓకే. నాకిప్పుడు దీనికి డిస్క్రిప్షన్ కావాలి. సో, నేనేం చేస్తా ఇది కాపీ చేసుకొని మళ్ళీ చాట్‌జీపీటీకొచ్చేసి గివ్ మీ షార్ట్ డిస్క్రిప్షన్. గివ్ మీ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే. సో, ఇక్కడ నాకు ఇంతొచ్చినాయన్నమాట. ఇన్నొచ్చినాయి. సో, మీరు బ్లైండ్ కాపీ పేస్ట్ చేయకండి. చూడండి ఫస్ట్ అక్కడ ఏముందో, దాంట్లో ఏముందో చూడండి. ఎందుకంటే దాన్ని మన కస్టమర్స్ అది చూస్తారనమాట. క్రీమీ రిఫ్రెషింగ్ మిల్క్ షేక్ మేడ్ విత్ రియల్ ఫ్రూట్ అండ్ చిల్డ్ మిల్క్. ఇది చూసుకొని మీరు ఐటెమ్‌ని కూడా ప్రిపేర్ చేయాలనమాట. ఇక్కడ మిల్క్ ఉంది, ఫ్రూట్ ఉంది అండ్ ఇక్కడ క్రీమ్ ఉంది. సో, నేను ఐస్ క్రీమ్ ఏస్తా అందులో. సో, అది క్రీమీ క్రీమీ అవుతది. అట్లా అనుకోని మీరు ఏదైతే కస్టమర్‌కి ఇస్తారో అదే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడేంటి ఇది వెజ్ ప్రిపరేషన్ కాబట్టి నేను వెజ్ ప్రిపరేషన్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయమంటుండు. ఫోటో అడుగుదాం. ఓకే. సో సో, నాకిక్కడ ఫోటో కావాలి. నేనేం చేస్తున్నా సింపుల్ జస్ట్ మ్యాంగో మిల్క్ షేక్ బావుంటాయి. ఇమేజ్ ఫర్ సిప్ అండ్ స్లైస్డ్ మిల్క్ షేక్. అంటే మనకేమొస్తది? ఇమేజ్ వస్తదండి. ఇది క్రియేటింగ్ ఇమేజ్. ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇమేజ్ అనేది వస్తది. మీన్‌వైల్ మీరిక్కడ మిగతావి యాడ్ చేయొచ్చనమాట. ఏంటి ఇక్కడ సర్వింగ్ ఇన్ఫో ఉంటది. ఇది కంపల్సరీ యాడ్ చేయండి. ఇది ఎంతమంది తాగుతారనేది, క్వాంటిటీ ఎంత ఇస్తారనేది. ఓకేనా? నెక్స్ట్ బేస్ ప్రైజ్ ఉంటది. ప్రైజ్ మీకు ఆల్రెడీ మెన్యూ హౌ టు మేక్ ప్రైస్ కాలిక్యులేషన్స్ అని చెప్పేసి వీడియో ఉంటది. అది చూడండి. దాంట్లో మీకు ఈ ప్రైజ్ ఎలా పెట్టాలో అర్థమైపోద్ది. నేనిక్కడ 189 ఇచ్చాను. ప్యాకేజింగ్ చార్జ్ అనేది ఉంటుంది. నేనిక్కడ రూ. 15 ఇస్తున్నాను. మీరెంత ఉంటే అంత పెట్టుకోండి. అది మీకు హౌ టు కాలిక్యులేట్ ప్యాకేజింగ్ చార్జ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. అవన్నీ ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసేయండి. నేను జస్ట్ మనకి మెయిన్‌గా ప్రైస్ ఇంపార్టెంట్ అండ్ క్వాంటిటీ ఇవన్నీ నేను ఆల్రెడీ ఇచ్చేసాను. మనకి ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒకటి ఫోటో మిగిలింది. ఆ ఫోటో ఒకటి నేను అప్‌లోడ్ చేస్తే సరిపోతది. ఏం మిగిలింది? ఫోటో ఉంది కదా! ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోటో వచ్చే ఉంటది. నేను చూస్తున్నా. సో, మనకి 2 ఇమేజెస్ వచ్చాయండి. ఓకేనా? సిప్ అండ్ జస్ట్ మ్యాంగో మిల్క్ షేక్ అని చెప్పేసి ఆ ఇమేజ్ వచ్చింది. మనకేంటి ఇక్కడ ఈ నేమ్ ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా? సారీ. ఈ నేమ్ ఇదంతా అవసరం లేదు. అండ్ నాకు ఈ గ్లాస్ నాకు నచ్చలేదు. సో, మనం ఏం చేస్తామంటే మేము ఇప్పుడు కూడా మిల్క్ షేక్ గాని, లస్సీ, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా మేము జార్‌లో ఇస్తాము. సాల్సా జార్ అంటారు దాన్ని. సో, ఐ వాంట్ ఇట్ ఇన్ సాల్సా జార్ వితౌట్ హ్యాండిల్ అండ్ నో నీడ్ ఆఫ్ టైటిల్ ద ఇమేజ్. ఆ టైటిల్ వద్దు. నాకు జార్‌లో కావాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. మళ్ళీ తీసుకుంటుంది. మీన్‌వైల్ ఇక్కడ ఇంకేమైనా మిగిలిపోయాయా? ఈ వేరియంట్స్ ఇంకేమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. విత్ ఐస్ క్రీమ్, వితౌట్ ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఏఐని యూజ్ చేసుకొని మనము చేయొచ్చు. ఇంతకుముందు తీసుకునేది కాదండి. జొమాటో ఏఐ ఇమేజెస్‌ని తీసుకునేది కాదు. ఇప్పుడు తీసుకుంటుంది. సో, ఇక్కడ ఇలా వచ్చింది. సో, నాకు ఇలా వద్దు. డిపెన్షనలైజ్డ్ అనేది నాకు నా లోగో కావాలి. నా లోగో నాకు కావాలి. సో, ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తా. నా లోగో యాడ్ చేస్తానన్నమాట. లోగో ఉంది కదా! నేను ఈ లోగో యాడ్ చేస్తున్నా.
ఐ వాంట్ దిస్ లోగో అండ్ 300 ml సాల్సా జార్. సో, మళ్ళీ మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. వితిన్ సెకండ్స్‌లో అయిపోద్దండి. ఒక 5-10 సెకండ్స్‌లో అయిపోతది. మీరు అంతలోపు మీరు ఇంకేమైనా యాడ్ చేయడమా అది ఇది అని చూసుకునే స్విగ్గీలో యాడ్ చేయడమా అదన్నీ చూసుకోవచ్చు. కానీ స్విగ్గీలో మాత్రం ఏ ఇమేజెస్‌ని కొన్ని సార్లు తీసుకుంటది. కొన్ని సార్లు తీసుకోదండి. సో, మీరు జొమాటో వరకైతే ఏ ఇమేజెస్‌ని వాడొచ్చు. స్విగ్గీలో ట్రై చేయండి. తీసుకోకపోతే లైట్ తీసుకోండి. తీసుకుంటే చేసేయండి. ఇప్పుడు చూడు ఎంత నీట్‌గా మ్యాంగో మిల్క్ షేక్ వచ్చింది నాకు విత్ మై లోగో. సో, నేను ఈ ఫోటోని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఫోటోని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత మనకి కండిషన్ ఉంటదండి. జొమాటోలో ఇమేజ్ అప్‌లోడ్ చేయాలంటే హైట్, విడ్త్ అని చెప్పేసి కండిషన్స్ ఉంటాయి. సో, మనం ఏం చేద్దాం, కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత హైట్, విడ్త్ ఏందనేది చూద్దాం. ఓకేనా? నేను ఇక్కడ ఇప్పుడు మరి జొమాటోకొచ్చా. అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ ఫ్రమ్ పీసీ. డౌన్‌లోడ్స్‌లో ఫస్ట్ అదే ఉంది. అదే తీసుకున్నా. ఓపెన్. సి ఇమేజ్ షుడ్ నాట్ బి గ్రేటర్ థాన్ 1800/1200 పిక్సెల్. సో, మనకి ఇది ఉంది ఇక్కడ. 1200 1800 క్రాస్ అవ్వద్దు అని ఉంది. సో, మనం ఏం చేద్దాం ఇప్పుడు దాన్ని తగ్గినట్టుగా మోడిఫై చేసుకుందాము. ఏం లేదండి. ఇక్కడ ఎడిట్‌లోకెళ్ళండి. ల్యాప్‌టాప్ ఉంటే ఈజీగా అయిపోతది. ఎడిట్‌లోకెళ్ళేసి ఇక్కడ మనకేమైందంటే ఇక్కడ 1024/1536 ఉంది. ఓకేనా? మనకిక్కడ ఎంత ఉండాలి? 1200 వరకే ఉండాలి. సో, ఇక్కడ నేను దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటా. మీరు కిందకి డ్రాగ్ చేస్తుంటే ఇది తగ్గుతా ఉంటది చూడండి. సో, 1199 ఓకే. నేను 1199 దగ్గర దీన్ని సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ ఇమేజ్ తీసుకుంటుందో లేదో ట్రై చేద్దాం. మాక్సిమం తీసుకుంటది. అదే ఇమేజ్ డౌన్‌లోడ్స్‌లోకెళ్తున్నా. ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్ అనేది చూపిస్తది. అప్పట్లో ఇక్కడ తీసుకోకపోయేది. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యాక్సెప్టెడ్ ఫర్ రివ్యూ. ఇది యాక్సెప్ట్ అయింది. రివ్యూకి యాక్సెప్ట్ అయింది. సో, ఇక్కడ మనకి ఇమేజ్ కూడా మీకు కనిపిస్తుంది. మ్యాప్ ఇమేజ్ అని పెట్టేసేయండి. సేవ్. ఇక్కడ మీరు మీ మ్యాంగో మిల్క్ షేక్‌ని చూడొచ్చు. తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. అది సబ్మిట్ అవుద్ది. ఓకేనా? నేనిప్పుడు సబ్మిట్ కొట్టట్లే. ఎందుకంటే మ్యాంగో సిగ్‌గా మేము తీసుకోలేదు. నేను సబ్మిట్ కొట్టట్లే. ఇక్కడ సబ్మిట్ కొడితే అది సబ్మిట్ అవుద్ది. ఇంతే అండి. ఈ విధంగా మనము జొమాటోలో ఏ ఇమేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీది కావాలనుకున్నా కూడా క్రియేట్ ఆన్ ఇమేజ్ ఫర్ చికెన్ బిర్యానీ ఇన్ ఎ బౌల్ విత్ అవర్ లోగో. ఇక్కడ విత్ అవర్ లోగో అని చెప్పాను. కానీ లోగో నేను ఇవ్వలేదు. సో, మనం ఆ లోగో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం కాబట్టి తీసుకుంటదో లేదో చూద్దాం. ఓకేనా? చూద్దాం. బావుంటదండి. ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేయడము చాలా ఈజీ ఉంటది. అండ్ చాలా బావుంటది కూడా. నచ్చినట్టు చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్స్ చూసారు కదా! అయి మాక్సిమం నేను మొత్తం ఏఐ వాడేస్తా. అంతకుముందు థంబ్‌నెయిల్స్ చేయాలంటే గంట, 2 గంటలు పట్టేది. ఇప్పుడు ఏఐతోని 5 నిమిషాలలో జస్ట్ ఇట్లా ఇచ్చేస్తే అయిపోతది. చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో ఇమేజ్. బౌల్ ఉన్న బౌల్, బిర్యానీ, పీస్, ఈ లెమన్ ఎంత డీటెయిలింగ్ అంటే ఇక్కడ పచ్చిమిర్చి ఉంది. ఇక్కడ సలాడ్ వచ్చింది. ఇక్కడ రైతా వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మన లోగో వచ్చింది. ఓకేనా? ఇంత డీటెయిల్ నీట్‌గా వస్తదనమాట ఇమేజ్. ఇవి వాడేసేయండి. మీకు ఇమేజ్ చూసుడుతోనే మనోళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి ఆర్డర్స్ అనేది వస్తాయి. ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ప్రాంప్ట్ అనేది నేను ఇంగ్లీష్‌లో ఇస్తున్నా. ఒకవేళ తెలుగులో ఎలా ఇవ్వాలి? ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఇంగ్లీష్ రాకపోతే ఇంత దూరం అయితే రారు. ఒకవేళ ఇంగ్లీష్ రాదు నాకు తెలుగులో కావాలంటే మనము తెలుగులో కూడా ప్రాంప్ట్ టైప్ చేయడం చాలా కష్టం యాక్చువల్‌గా. ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి వాయిస్ ఉంటదండి. మనము చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఈ వాయిస్ ఇక్కడ డిక్టేట్ అని పెడితే మన వాయిస్‌తోని అది రికగ్నైజ్ చేసుకొని మీకక్కడ అవుట్‌పుట్ ఇస్తది. ఓకేనా? వాయిస్ అనేది రికగ్నైజ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తా ఈ మైక్ అనేది ప్రెస్ చేసి
నాకు చికెన్ బిర్యానీ బొమ్మ కావాలి. దాంట్లో మా లోగో ఉండాలి అంటే చాలు. చికెన్ బిర్యానీ బొమ్మొస్తది. అండ్ నా లోగో గూడా వస్తది. ఓకేనా? ఇంకా డీప్‌గెళ్తే ఇది ఏఐ గురించి డీప్ అయిపోతది. సో, అంత డీప్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విధంగా గూడా చేయొచ్చండి ఇక్కడ. థింక్ యాస్ ఎ చెఫ్, థింక్ యాస్ ఎ క్రియేటర్, థింక్ యాస్ ఎ డైరెక్టర్, థింక్ యాస్ ఎ ఫోటోగ్రాఫర్ అని జెప్పేసి దానికి చెప్పినామనుకోండి. థింక్ యాస్ ఎ సీనియర్ ఫోటోగ్రాఫర్ అన్నాను. సీనియర్ ఫోటోగ్రాఫర్ లాగా ఆలోచించి మీకు ఇమేజ్‌నిస్తది. బ్యూటిఫుల్ ఇమేజెస్. సో, అవన్నీ చాలా ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ వరకైతే సరిపోతది ఈ ఏఐ గురించి. అండ్ నేను ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దామనుకున్నా లోగో. కాకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఈరోజే చేస్తా. అప్‌లోడ్ అవ్వడం మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ. జై హింద్.